నా చేతిలో ఉంది బ్లూ సిమ్ జెల్. దీంతో చాలా అంటే చాలా వెరైటీస్ చేయొచ్చు. కానీ ఈ చిన్న 5 minutes వీడియోలో కేవలం కొన్ని, ఇంకా దీని బెస్ట్ యూజెస్ ఏంటనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాయిస్ ఆఫ్ మేకప్ తెలుగు ఛానల్లో నెయిల్ సిరీస్కి వెల్కమ్ అండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న నెయిల్ డ్రిల్లర్ వచ్చేసి వెరీ వెరీ కంఫర్టబుల్ ప్రైస్. ఏంటంటే మార్కెట్లో 500 నుంచి 5000 వరకు మనకి నెయిల్ డ్రిల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఫర్ బిగినర్స్కి ఇంకా లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ అని చెప్తాను. దీంతోపాటు కొన్ని నెయిల్ బిట్స్ని కూడా నేను తీసుకున్నాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను చూపించేది వచ్చేసి డ్రై మ్యానిక్యూర్ అంటారు. అంత చిన్నగా చూపిస్తే రాదని నాకు తెలుసు. అందుకే ఛానల్లోకి వెళ్తే మనకి డ్రై మ్యానిక్యూర్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా ఒక 5 to 6 minutes వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఓకేనా. సో మీతో మాట్లాడుకుంటా ఫేక్ నెయిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను గ్లూ హెల్ప్తోని స్టిచ్ చేసేసాను. తర్వాత క్లీన్ చేస్తున్నాను. సో ఫినిషింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే క్లయింట్స్కి ఆ లెంత్ అనేది సాటిస్ఫై ఉండదు కాబట్టి, అంటే ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ లుక్ అనేది ఇవ్వాలి, ఓకేనా. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్లో అంటే పర్మనెంట్ నెయిల్స్ ఎక్స్టెన్షన్స్ అంటారు కదా, దాంట్లో మనం కేవలం జెల్ పాలిష్నే మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను, ఓకేనా. సో తనకి క్లయింట్కి నచ్చిన నెయిల్ పాలిష్ని 2 కోట్స్ అప్లై చేయాలి, క్యూర్ చేస్తున్నాను. సో ఇవాళ మనం మాట్లాడుకునే మెయిన్ హీరో అనే చెప్పొచ్చు బ్లూ సిమ్ జెల్. సో దాని గురించి చెప్పాలంటే ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ నెయిల్ అంటే ఒక రకంగా అమేజింగ్ అని ఎందుకు అంటున్నానంటే దీంతో అంత బ్యూటిఫుల్ నెయిల్ ఆర్ట్ అంటే షేడ్స్ అనేది మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేయొచ్చు. ఒక్కసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో చూసారు కదా, మనం పెట్టే డాట్స్ చాలా అంటే స్ప్రెడ్డింగ్ అయ్యి చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది ఏంటంటే ఓన్లీ వైట్ కలర్లోనే ఇది అవైలబుల్గా ఉంటుందండి మనకి, ఓకేనా. అంటే ఈ ట్రాన్స్పరెంట్ కలర్ వైట్ కాదు, ట్రాన్స్పరెంట్ కలర్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. అందుకే మనం ఏ కలర్ ఏ షేప్లో వేస్తే అది అంత చక్కగా ఓపెన్ అప్ అయిపోయి ఒక మంచి ఎలిగెంట్ లుక్ అనేది క్రియేట్ చేయడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. గుర్తుంది కదా, ఓన్లీ ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో చూస్తే కొన్ని ఆర్ట్స్ని నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే క్లయింట్ ఒక డిఫరెంట్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. అందుకే నేను తనకి నచ్చినట్టుగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ లిటిల్ ఫింగర్ మీద లైన్స్ చేస్తున్నాను చూడండి. సో ఇందాక మన డాట్స్ పెట్టాను, అది స్ప్రెడ్ అయింది. ఇప్పుడు లైన్ డిజైన్స్ లేదంటే ఎనీథింగ్ మనం ఎలా చేస్తే అలా ఫ్లవర్ని ఎలా అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను ఏంటంటే క్రియేషన్కి అనేది ఎండింగ్ ఉండదు. ఒక బార్డర్ కూడా మనం పెట్టలేం కాబట్టి మనకు నచ్చినట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ని మనము ఈ బ్లూ సిమ్ జెల్ యూజ్ చేసి చాలా అంటే చాలా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, అక్కడ జెల్ అనేది అప్లై చేయలేదు బికాజ్ నాకు అలా కావాలి అనేసి. సో జెల్ లేదు కాబట్టి అక్కడ స్ప్రెడ్డింగ్ అనేది అవ్వలేదు, ఓకేనా. సో ఇందాక ఫ్లవర్ డిజైన్ వేసాం కదా, దాంట్లో ఒక చిన్న పర్ల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. పర్ల్స్ని ఎప్పుడైనా సరే మనకి ఫౌండేషన్ ఉంటుంది కదా, బేస్ జెల్ అనేది లేదంటే షైన్ అవుట్ టాప్అప్ అనేది దాంతో మిక్స్ చేసి అప్లై చేయొచ్చు. సో చిన్న గ్లిట్టర్ అనేది నేను యాడ్ చేశాను ఈ నెయిల్ ఆర్ట్కి ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేయడానికి. ఆఫ్టర్ దట్ సో క్రియేషన్కి ఎండింగ్ లేదు కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత టైం స్పెండ్ చేసి నా వీడియో చూసినందుకు. ఐ హోప్ మీ అందరికీ దీని గురించి డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా చాలా రాబోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇందాక చెప్పాను కదా డ్రై మ్యానిక్యూర్ ఎలా చేయాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.